నమస్కారం. నా పేరు హేమలత. నేను కోనసీమ జిల్లాలో ట్రైనింగ్ ఎన్ఏపీగా పనిచేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం, అందరికీ తెలిసిందే అది. సో ఆరోగ్యం కావాలంటే మనం డాక్టర్ దగ్గర కాదండి, మన దగ్గరే ఉంది. మనం తీసుకునే ఫుడ్లో ఉంది. మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో దాన్ని న్యాచురల్గా తీసుకుంటే కనుక అందరూ ఆరోగ్యంగా ఉంటాము. సో ఆరోగ్యంగా ఉండడానికి రకరకాల వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా. సో ఫుడ్లో ఆరోగ్యంగా ఉండేలాగా, కెమికల్ లేని ఫుడ్ తినేలాగా జాగ్రత్తలు తీసుకోండి. నా కొబ్బరి తోటలో నేను పిఎండిఎస్ వేస్తున్నాను. పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనమాట. సో ఋతుపవనాలు వచ్చే ముందు అంటే ఏప్రిల్ మే నెలల్లో ఇవి చల్లుకోవడం వల్ల భూమి తేమగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది ఎండాకాలం కదా, చాలామంది ఎండాకాలం కాబట్టి భూమి మీద ఏమీ ఉండవు, ఆ మొక్క కూడా మొలవదని అనుకుంటారు. సో ఇవి వేసుకోవడం వల్ల భూమి 365 రోజులు కూడా, వరి పొలంలో అయితే కనుక కోతలు కోసే ముందు వారం రోజుల ముందు ఇవి చల్లుకోవాలి. సో కొబ్బరిలో అయితే కనుక రైతుకి ఇంట్రెస్ట్ బట్టి ఎప్పుడైనా కూడా ఇవి చల్లుకోవచ్చు. సో నేను ఈ టైంలో వేస్తున్నాను. ఇవి ఏంటంటే పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటే నవధాన్యాలు అంటారు మన వాళ్ళు. గతంలో పచ్చి రొట్టె ఎరువులు వేసుకునేవారు భూమి సారం కోసం, కానీ ఇప్పుడు పచ్చి రొట్టె ఎరువుల్లో 1-2 రకాలు మాత్రమే ఉండేవి. ఇది కనీసం 9 జాతులకు అయినా సరే ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి చిరుధాన్యాలు ఉన్నాయనుకోండి, కొర్రలు, రాగులు, సామలు, జొన్నలు ఇలాంటివన్నీ. ఆకుకూరలు ఉన్నాయనుకోండి, తోటకూర, గోంగూర, పాలకూర ఇలాంటివన్నీ. కూరగాయలు బెండ, చిక్కుడు, అలాగే నూనె గింజలు, నువ్వులు, అలాగే సుగంధ ద్రవ్యాలు, ధనియాలు, మెంతులు ఇలాంటివన్నీ. సో పప్పు గింజలు, మినువులు, పెసలు, కందులు ఇలాంటివన్నీ కూడా పప్పు గింజల్లోకి వస్తాయి అన్నమాట. సో ఇలాంటి జాతులు తీగ జాతి, కాకర, బీర, ఆనబ ఇలాంటివన్నీ కూడా తీగ జాతి అన్నమాట. సో ఇలాంటివన్నీ మనం కలుపుకొని ఇలా ఒక రోజు ముందు నానపెట్టుకుని, మన బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుని నానపెట్టుకుని ఇలా మొలకలు వచ్చిన తర్వాత చల్లుకుంటే కనుక, చూడండి ఇలా చల్లుకుంటే కనుక మనకి 365 రోజులు పచ్చిగా ఉండడమే కాకుండా దీనికి వేరు వ్యవస్థ వేరువేరుగా ఉండడం వల్ల, రకరకాల వేరు వ్యవస్థల వల్ల రకరకాల భూమికి పోషకాలు, సూక్ష్మజీవులు ఎక్కువగా అభివృద్ధి చెంది భూమికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి అన్నమాట. సో ఏదైతే ప్రధాన పంట ఉందో, ఉదాహరణకి ఇది కొబ్బరి కదా. సో కొబ్బరిలో మధ్యలో నేను ఇంకా చాలా రకాలు వేసాను. మామిడి, జామ, దానిమ్మ, బత్తాయి, నిమ్మ, అరటి, పనస, నేరేడు, వాటర్ యాపిల్ ఇలా అన్నీ వేసాను. సో దానిలో మధ్యలో నేను ఖాళీ కూడా ఉంచకుండా ఇవి చల్లుతున్నాను అన్నమాట. ఇవి కావాలితే దీని పంట కూడా తీసుకోవచ్చు మనం, లేదంటే మనం ఇది తీసేసిన తర్వాత ఇది ఫ్లవరింగ్ స్టేజ్ అంటే 45 రోజులు వచ్చిన తర్వాత, దీనికి ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత మనం కోసేసి దీన్ని పశువులకు మేతగా వేసుకున్నా, సో దీన్ని వేయడం వల్ల భూమికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి కదా. తర్వాత మళ్ళీ దీంట్లో మనం వేరే పంట కావాలితే వేరే ఏదైనా పంట మనకు నచ్చిన పంటను పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా పిఎండిఎస్ వేసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు అనేవి భూమికి అందుతాయి. ఇది పిఎండిఎస్ అనేది కేవలం కొబ్బరిలోనే కాదు, మనం వరిలో కూడా జల్లుకోవచ్చు. మన కోనసీమలో వరి 2 పంటలు పండుతాయి కాబట్టి మనం రబీ పంట వేసిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు రబీ కోతలు జరుగుతున్నాయి. ఈ కోతలు అయిన తర్వాత చాలామంది అలా ఖాళీగా వదిలేస్తున్నారు అనమాట. అలా ఖాళీగా వదిలేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మనం కోత కోసేస్తారండి. కోత కోసేసిన తర్వాత డైరెక్ట్ ఎండ భూమి మీద పడిపోవడం వల్ల భూమిలో ఉన్న తేమ అంతా కూడా ఆవిరైపోతుంది. సో అక్కడ తేమ అనేది ఉండదు. ఎప్పుడైతే భూమి మీద మొక్క ఉందో అప్పుడే మనకి భూమి ఒక స్పాంజ్ లాగా ఉండి వర్షం వచ్చినా సరే ఆ నీటిని పీల్చుకునే శక్తి పెరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే గట్టిపడిపోయిందో రాళ్ళగా అయిపోయి వర్షం వచ్చినా నీళ్లు పెట్టినా కూడా తీసుకునే సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. అలాగే మనకి ఒకవేళ వర్షం వచ్చిందనుకోండి, అలా ఖాళీగా వదిలేయడం వల్ల పైన ఏదైతే సారవంతమైన పొర ఉందో ఆ పొర అంతా కూడా కొట్టుకుపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా భూమిలో నిరంతరం కూడా కొన్ని పనిచేసే సూక్ష్మజీవులు, వానపాములు ఉంటాయి కదా. సో అవన్నీ కూడా నశించిపోతాయి. సో ఇవన్నిటిని మనం కాపాడుకోవాలంటే కనుక సూక్ష్మజీవులు కాపాడుకోవాలి, వానపాములు కాపాడుకోవాలి, అలాగే ఎండ నుంచి రక్షణ ఇవ్వాలి, వర్షాల నుంచి రక్షణ ఇవ్వాలి. సో ఇవన్నీ జరగాలంటే కనుక మనం వరిలో కోతకు ముందే 10 రోజుల ముందుగానే మనం ఈ పిఎండిఎస్ విత్తనాలు అనేది చల్లుకోవడం వల్ల, సో ఎప్పుడైతే మళ్ళీ రెండొకసారి అంటే ఖరీఫ్ వరి వేసేటప్పుడు
వరి పంట వేసేటప్పుడు, ప్రధాన పంట వేసేటప్పుడు 45 రోజులు దగ్గరగా గ్యాప్ ఉంటుందండి. ఈ 45 రోజులు ఆ గ్యాప్లో మనం ఈ వేయడం వల్ల ఫ్లవరింగ్ స్టేజ్కి వస్తాయి, అంటే పువ్వు దశకు చేరుకుంటాయి. ఈ పువ్వు దశకు చేరుకున్నప్పుడు మనం దీన్ని పైన ఉన్న అంతా కోసేసి పశువులకు వేయడం వల్ల పశువులకి ఆహారంగా కూడా పనిచేస్తాయి. ఎందుకంటే పశువులకి ఎప్పుడు గడ్డి ఒకటే కాదండి, ఇలా అన్ని రకాలు పెట్టడం వల్ల పశువులు కూడా మంచి పాల ఉత్పత్తి పెరుగుతుంది. సో పశువులు కూడా కొంచెం బలంగా తయారవుతాయి కాబట్టి పశువులకు కూడా పెట్టాలి. అలాగే దీనికి వేరు వ్యవస్థ ఒకటే సరిపోతుంది కాబట్టి మన భూమికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. అలాగే ఏదైతే మనం ప్రధాన పంట వేస్తున్నామో వరి, ఆ పంటకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అంటే నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ ఏం కావాలో జింకు, క్లోరిన్, ఫ్లోరిన్, నాలిబ్డిన్ ఇవన్నీ కూడా అన్ని సమపాలలో మొక్కకు అంది. సో ఏదైతే మనం ప్రధాన పంట వరి వేస్తున్నామో దానికి చీడపీడలు తక్కువగా వస్తాయన్నమాట, అసలు రాకపోవచ్చు కూడా. అలాగే పురుగులు కూడా ఉధృతి కూడా తగ్గుతుంది. ఎందుకంటే మనిషికైనా మొక్కకైనా సరే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పురుగులకు అటాక్ చేయడం కానీ, తెగులు అటాక్ చేయడం కానీ తగ్గుతుంది అన్నమాట. కాబట్టి ఇది వేసుకోవడం వల్ల రైతులందరికీ సో కెమికల్ వేసి ఖర్చు తగ్గుతుంది. సో కెమికల్ నుంచి విముక్తి కూడా మనం పొందొచ్చు. అందరూ కూడా కెమికల్ లేని ఆహారాన్ని తినాలన్నదే ఈ ప్రకృతి వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ ఆల్. ఇంకో విషయం అండి, మనకి కోనసీమ జిల్లాలో ప్రధానమైన సమస్య కలుపు. సో ఇది వేయడం వల్ల మనం కలుపును కూడా నివారించుకోవచ్చు, కలుపు రాకుండా చూసుకోవచ్చు. సో ఇలాగ ఏదో ఒక పంట ఉంటే మనకు కలుపు రాకుండా ఉంటుంది కాబట్టి సో ఈ సమస్యను కూడా మనం తగ్గించుకోవచ్చు.